జై వీరభద్రకాళమ్మ నమో నమః. ఇప్పుడు అంబటి రాంబాబు గారిని చూస్తున్నాం కదా! ఆయన కోర్టుకొచ్చి బెయిల్ మీద వచ్చినప్పుడు ఇట్లా మీసాలు తిప్పడము, ఇట్లా ఏమనుకుంటున్నాం మనం ఎక్కడికి పోతున్నాం ఇదే రాజకీయాలు. మీరు పార్టీలో వచ్చి ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి చేపించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం అంటే కక్షలతో కార్పణ్యాలతోన ఒకరికొకరు దూషించుకుంటా వ్యక్తిగత దూషణ చేసుకుంటా ఈరోజు ఎట్లా తయారైపోయింది రాజకీయాలు చూస్తున్నాం. వయసుకు తగ్గట్టు రాంబాబు గారు కులం పేరు పెట్టి మళ్ళా రెచ్చగొడతారు జగన్ గారు. ఎక్కడ పోతుంది రాజకీయంలో ఇది? ఆ? కులాలు చిచ్చు మతాలు పిచ్చి పెట్టేదానికి రాజకీయాలు వద్దనేది ఆ పదం మాట్లాడింది విన్నాం కదా. అటువంటి ఇప్పుడు నాలుగోసారి సీఎం ఉండే మనిషికి అన్నప్పుడు రక్షణ లేకుండా మిగతా వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది, మిగతా కార్యకర్తలు మిగతా ప్రజల పరిస్థితి ఎట్లా అర్థం చేసుకోండి. ఇంత దౌర్జన్యం ఇంత మూర్ఖత్వం ఇదే. అసలు జగన్ గారు ఎప్పుడు మాట్లాడతారో అర్థం కావడం. జగన్ మీరు ఇది కాదు రాజకీయం చేయాల్సింది, మీరు అభివృద్ధి మీద డెవలప్మెంట్ మీద పోటీ పడి మీరు పోలవరం అమరావతి అన్నీ ముందుకు తీసుకొని ఇంకా 10 ఏళ్ళ అవకాశం ఉంటుంది. అట్లాదని విడిచిపెట్టి అన్నీ పాతనంలో తొక్కి ప్రజలకు డబ్బులు పంచుకుంటా ఏదో నేను స్విచ్ చేసే డబ్బులు వస్తాయి మేము బాగుపడతామన్నది అట్లా అది కారణాన భగవంతుడు కూడా శివుడుగా కూర్చోబెట్టి కాల్ చేయాలి ఇచ్చింది కష్టపడి పని చేయడానికి. మనం అభివృద్ధి చేయాలో వాళ్ళ పనులు కల్పిస్తే వాళ్ళే అభివృద్ధి కావాలా. ఈ విధంగా డెవలప్మెంట్ అవుతుంది. కానీ ప్రజలకు డబ్బులు ఇచ్చడానికి నీ సొమ్ము కానీ మన తాతల సొమ్ము కానీ ఏముండదన్న. ఇది శివుడు ఆధీనం. మనం కష్టపడేది నేర్పాలి ప్రజలకి, సోమరిపోతులు చేయడానికి కాదు. ఇవే రాజకీయం నేర్పించి అందుకే రాజకీయాల నుంచి పాతరం తొక్కి వీరభోగ వసంతరాలు ఐపీఎస్ ఆశలతో పాలించే రోజులు దగ్గరలో ఉన్నాయి. అది మీకు ముందుగా అర్థమవుతుంది. అయిపోయి కర్మ సిద్ధాంతం కర్మ రిటర్న్. ఎవరిని వదులు వీరభద్రకునే స్వామి. జై వీరభద్రకృష్ణ నమో.